ద్వారానే దళారీ వ్యవస్థ తీసేసి ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తూ ప్రతి రైతుకు కూడా ఎంఎస్పి మాత్రమే కాకుండా జిఎల్టీ ఛార్జెస్ కింద అంటే గన్నీ బ్యాగ్స్ లాజిస్టిక్స్ గన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు కూడా మేము ఇచ్చేవాళ్ళం. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి, ధాన్యం కూడా 300 రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన పరిస్థితి, రైతు అమ్ముకున్న పరిస్థితి దళారీలకు. ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ఏకంగా 5 సంవత్సరాల కాలంలో 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోళ్లు చేసి మార్కెట్లో పోటీతనాన్ని పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా మా ప్రభుత్వ హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మాది. అయితే కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టొమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్న అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో అక్కడే కూర్చోబెట్టి ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవాళ్ళు. ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది. జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా మార్క్ఫెడ్కు వీళ్ళందరూ కూడా జాయింట్ ఎండీలుగా వీళ్ళందరినీ కూడా నమోదు చేశారు. వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఈరోజు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు అంటే మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ 366 రూపాయలు అంటే గత సంవత్సరం కేజీ 366 రూపాయలు అంటే 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది. గత సంవత్సరం హైగ్రేడ్ 36,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడుపోతే లో గ్రేడ్ కూడా 24,000 రూపాయలకు తగ్గకుండా క్వింటాలకు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం. ఈరోజు కాస్తో కూస్తో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్తో కూస్తో డీలర్